హలో హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఈరోజు బిర్యానీ చేద్దామనేది డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే నేను కొయ్య ఇంట్లో పని చేస్తాను కదా. బిర్యానీ చేయాలంటే ఏమీ ఉండకూడదు అన్నమాట. లాలిక్కాయలు ఉండకూడదు, లవంగాలు ఉండకూడదు, ఏమీ ఉండకూడదు. ప్లేన్ బిర్యానీలా ఉండాలన్నమాట. ఈ ఉల్లిపాయలన్నా ఇప్పుడు వేపుతున్నానంటే మా ఇంట్లో ఒక పిల్లే తింటుంది, అందుకనేసి ఆ ఉల్లిపాయలు వేపుతున్నాను అన్నమాట. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట. కొద్దిగా కలర్ మారే టైంలోన బాగా వేపుకొనేసి ఆ ఉల్లిపాయ కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అనే సమయంలోన దాంట్లో కొంచెం ఒక్క చిటికెడు పంచదార వేసుకోవాలన్నమాట. ఒక్క చిటికెడు పంచదార వేసుకుంటే క్రిస్పీగా అవుతుంది అన్నమాట. మనం వేపిన ఉల్లిపాయ బాగా ఎగిపోనకూడదు, ఎందుకంటే ఆ వేడికి ఉల్లిపాయ వెంటనే కలర్ చేంజ్ అయిపోద్ది అన్నమాట. మనం ఇప్పుడు ఆ కలర్లో ఉండగానే తీసేసుకోవాలి, బయటికి తీసేసుకుంటే బాగుంటాయి అన్నమాట, క్రిస్పీగా ఉంటాయి. అంతేగాని బాగా కలర్ చేంజ్ అయ్యాక కాదు. మనం బిర్యానీకి ఉల్లిపాయలు వేపుకుందాం. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉల్లిపాయలు వేపుకుందాం కొద్దిగా. అంటే మా ఇంట్లో వాళ్ళకి చెక్క, ఆకులు, లవంగాలు, లాలిక్కాలు, ధనియాలు, మిరియాలు ఇలాంటివి ఏమి పడవన్నమాట. అందుకనేసి నేను ముందుగా పౌడర్ చేసుకునేవి మసాలా చికెన్లో కలిపేసాను అన్నమాట. ఒక కప్పు పెరిగి, మిరియాల పొడి, ధనియాల పొడి, మొత్తం గరం మసాలా, బిర్యానీకి సంబంధించిన మసాలా ఐటమ్స్ అన్నీ కూడా నేను కలిపేసాను అన్నమాట. చికెన్లో కలిపేసుకుని పెట్టుకున్నాను ఒక అరగంట సేపు. తర్వాత ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకుందాం. గిన్నెలోన వేగున్న ఉల్లిపాయల్లోన శుభ్రంగా కలిపేసుకొని ఇప్పుడు మనం గ్యాస్ సిమ్లో పెట్టుకుందాం. బాగా కలిపేసుకున్న తర్వాత ఆ గిన్నె కడిగిన వాటర్ కొద్దిగా పోసాను నేను. గిన్నె కడిగేసిన తర్వాత వాటర్ కొంచెం పోసాను అన్నమాట. అది పక్కన పెట్టేసుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అన్నం కోసము వాటర్ పోసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత కొద్దిగా కుదినేసాను. అందులో చూడండి 3 లాలిక్కాయలు, లవంగాలు 3, చెక్క ఒకటి, ఒక ఆకు, అదే పలావ్ పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు ఆకులు 3 వేసి కొద్దిగా నూనె వేసాను అన్నమాట. ఆ తర్వాత కొద్దిగా సాల్ట్, మనకు సరిపడా అన్నం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నాను నేనైతే. ఇలా ప్లెయిన్గానే ఉండాలి, ఏమీ ఉండకూడదు అన్నమాట. కొత్తిమీర కానీ ఏమీ ఉండకూడదు, ఎందుకంటే ఏమున్నా కాబట్టి ఇంట్లో కూరలు తినరు. ఎంత కష్టపడి చేసినప్పుడు వాళ్ళు తినకపోతే బాధ కదా. అందుకని ఎసరు మరిగింది కదా. మరిగిన తర్వాత నేను కడిగి పెట్టుకున్న ఒక గ్లాసున్నర బియ్యం, అంతే, ఎక్కువ పెట్టుకోలేదు. గ్లాసున్నర బియ్యం కడిగి పెట్టేసుకుని ఎసట్లో వేసాను అన్నమాట. వాటర్లో వేసాను, మరుగున్న వాటర్లోన. ఇప్పుడు కొంచెంసేపు అది కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం ఇందాక పెట్టాం కదా చికెను, ఆ చికెన్ చూద్దాం ఎలా ఉన్నదో. ఇప్పుడు నేను బాగా సిమ్లో పెట్టేశాను కదా, చిన్న మంటలోన లో ఫ్లేమ్లో పెట్టాను కాబట్టి చికెన్ కొద్దిగా ఉడుకుతుంది, వాటర్ వస్తుంది అన్నమాట ఆ చికెన్లోంచి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఈలోగా మనకి కూడా అన్నం రెడీ అవుతుంది కదా, మనం పెట్టుకున్న అన్నం చూసుకుందాం రండి. ఇంకా అయితే రైస్ అవ్వలేదు, ఇంకా కొద్ది సమయం పడుతుంది. ఇంకొక 5 నిమిషాలు అలా టైం పడుతుంది ఉడికేదానికి. మళ్ళీ మనం చికెన్ చూసుకుందాం ఒకసారి. ఇప్పుడైతే చికెన్ అయితే మనకి సగం ఉడికిపోయినట్టే, ఎందుకంటే నూనె పైకి తీరిపోయింది కదా, సగం ఉడికిపోయినట్టే. ఇప్పుడు అది సగం ఉడికిపోయింది కాబట్టి మనం అన్నం కూడా చూసుకుందాం ఒకసారి. అన్నం ఎలా ఉడికిందో, అన్నం ఉడకడానికి సమయం పడుతుందో లేకపోతే ఉడికిపోయిందో ఒకసారి చూసుకుందాం. మళ్ళీ అన్నం అయితే ఉడికిపోయింది. అన్నం అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది, అంటే ఇంకా 90% ఉడికింది, ఇంకా 10% ఉన్నది. కానీ మనం ఇప్పుడే అన్నం వార్చేసుకుందాం, ఎందుకంటే అది మళ్ళీ చికెన్లో మనం కొద్దిసేపు ఉడికిందాం కదా. అందుకనేసి మనం ఒకసారి వంపేసుకుందాం. ఇప్పుడు అందులో కొద్దిగా వాటర్ తీసుకుని పక్కన పెట్టుకుందాం. వంపేసుకున్నాం కదా, ఇంకా అన్నం ఉడకాలి, ఇంకా 10% అన్నం ఉడకాలి. కానీ నేనేం చేస్తున్నాను, ఈ చికెన్లో ఇంకా కొద్ది వాటర్ ఉన్నది కాబట్టి ఆ అన్నం వేసేస్తున్నాను అన్నమాట. అందులోన అడిగిన చికెన్ వదిలేసి పైన ఇంకా అన్నం అంతా, నేను వండిన అన్నం అంతా వేసేస్తున్నాను. నేను ఉల్లిపాయలు, కొత్తిమీర, మసాలా పొడి ఇలాంటివి ఏమీ వేయలేదు, ఎందుకంటే మా ఇంట్లో పిల్లలు తినరు, అందుకనేసి నేను వేయనన్నమాట. నేను వండినా అలా వేసి వండినా కాబట్టి అలా ఉండిపోద్ది, అది తినరు. కారం ఉండకూడదు, ఏమి ఉండకూడదు, ఉప్పు ఉండాలి, కొద్దిగా టేస్టీగా ఉండాలి, అదే వాళ్ళకి కావాల్సింది. అంతే తప్ప మనకులాగా అవి ఉండాలి ఇవి ఉండాలి అనేసి ఏం చూడరు.
నేను ఇందాక వేసిన లాలిక్కాయలు లవంగాలు అయితే తీయలేదు, ఎందుకంటే మూడే కదా వేసాను. అంచనా ఉంటుంది, నేను వాళ్ళకు పెట్టేటప్పుడు బయటకు తీసేయవచ్చు, అందుకనేసి అవి తీయలేదు. ఎలా వచ్చేసి ఇప్పుడు అన్నం వేసుకున్నాను కదా దానిపైన. ఇప్పుడు నేను వేడి నీటిలో నానబెట్టుకున్నాను కుంకుమ పువ్వుని. అది వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా మనం ఇప్పుడు ఆ ఆవిరి బయటికి రాకుండా ఉండాలంటే కసిదీర వేసుకుని మూత పెట్టేసుకున్నాం గట్టిగా. ఆ కసిదీర శుభ్రంగా దగ్గరికి నొక్కేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మంటని. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకని, నేను ఇందాక తీసి పెట్టుకున్నాను కదా ఆ వాటర్ కూడా అన్నంలో పోసాను. నేను వీడియో తీయడం మర్చిపోయాను. కొద్దిగా వాటర్ పోసాను కదా, గంజి తీసుకుని అది పోసిన తర్వాత కసిదీర వేసి అల్యూమినియం వేసి మూత పెట్టేసి దగ్గరికి నొక్కేసాను అన్నమాట, ఎందుకంటే ఆవిరి బయటకు రాకుండా. అలాగే వేసి ఒక 10 నిమిషాలు ఉంచాను. ఆ కన్నంలోంచి ఆవిరి వచ్చేది. అలాగనేసి నేను కసిదీర వేసాను అనమాట. ఒక 10 నిమిషాల నుంచి తర్వాత తీసి చూశాను. శుభ్రం అయితే అన్నం ఇందాక ఉడకని అన్నం వేసాను కదా, ఇప్పుడైతే అన్నం ఉడికిపోయింది. మనం ఒకసారి కలుపుదాం. అడిగి నుంచి చికెన్ ఎలా ఉన్నదో చూద్దాం. చికెన్ అయితే బాగానే ఉడికిపోయింది, పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ బాగానే, స్మెల్ వస్తుంది. సూపర్ ఉంది బిర్యానీ అయితే. బాగా పొడి పొడిలాడుతూ ఉన్నది, వాటర్ గట్రా ఏమీ లేదు. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ పిల్ల మా ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుందాం. నేనైతే టమాటా చట్నీ చేసేసాను, టమాటా పచ్చడి చేశాను. సలాడ్ అది ప్లేట్లో పెట్టాను. ఇలా వచ్చింది. ఆ పిల్ల తిన్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుందన్నది, ఎందుకంటే నిన్న చేశాను కానీ నిన్న అస్సలు బాగోలేదు, చప్పగా ఉన్నది బిర్యానీ. నేనైతే తిన్నాను, నాకైతే నచ్చలేదు. ఈరోజు అయితే ఆ పిల్లకెట్టి నా పిల్ల బాగానే ఉన్నదని నేను కూడా తిన్నాను. తిన్న తర్వాతే వీడియో చేస్తున్నాను అన్నమాట. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.